హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, పుటాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. ఆ బిందువును దర్పణం యొక్క డాష్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వక్రతా కేంద్రం సి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గంటలో ఉబ్బెత్తు భాగం డాష్ దర్పణానికి ఉదాహరణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గంటలో ఉబ్బెత్తు భాగం డాష్ దర్పణానికి ఉదాహరణ. ఆన్సర్ కుంభాకార దర్పణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గంటలో గుంటగా ఉన్న భాగం డాష్ దర్పణానికి ఉదాహరణ. ఆన్సర్ గెస్ చేయండి. గంటలో గుంటగా ఉన్న భాగం డాష్ దర్పణానికి ఉదాహరణ. ఆన్సర్ పుటాకార దర్పణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వక్రతా కేంద్రం సి మరియు దర్పణం ధ్రువం పి గుండా గీయబడిన క్షితిజ సమాంతర రేఖను డాష్ అంటారు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్షితిజ సమాంతర రేఖను డాష్ అంటారు. ఆన్సర్ ప్రధానాక్షం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆవర్తనం m = డాష్. ఆన్సర్ గెస్ చేయండి. ఆవర్తనం m = డాష్. ఆన్సర్ -v/u, అంటే మైనస్ ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టిన శాస్త్రవేత్త. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆర్కిమెడిస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సోలార్ కుక్కర్ డాష్ వలె పనిచేస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ పుటాకార దర్పణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సోలార్ కుక్కర్ తయారీలో ఉపయోగించే అద్దాలు డాష్. ఆన్సర్ గెస్ చేయండి. సోలార్ కుక్కర్ తయారీలో ఉపయోగించే అద్దాలు. ఆన్సర్ ఆక్రలిక్ అద్దాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కారు హెడ్లైట్లో డాష్ దర్పణాలు ఉపయోగిస్తారు. ఆన్సర్ని గెస్ చేయండి ఫ్రెండ్స్. కారు హెడ్లైట్లలో ఉపయోగించే దర్పణాలు. ఆన్సర్ పుటాకార దర్పణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పొడి సున్నం రసాయనిక నామం డాష్. పొడి సున్నం రసాయనిక నామం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ కరిగిన నీరు డాష్ స్వభావం కలిగి ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్ కరిగినటువంటి నీరు ఏ స్వభావం కలిగి ఉంటుంది? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ క్షార స్వభావం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి డాష్ని విడుదల చేస్తుంది. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి డాష్ని విడుదల చేస్తుంది. దేన్ని విడుదల చేస్తుంది? ఆన్సర్ ఉష్ణాన్ని. నెక్స్ట్ బిట్ చూద్దాం. సోడియం సల్ఫేట్ Na2SO4కు
బేరియం క్లోరైడ్ BaCl2 కలుపగా డాష్ అనే అవక్షేపం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ బేరియం సల్ఫేట్ BaSO4. నెక్స్ట్ బిట్ చూద్దాం. సహజ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి జింకు ముక్కలు కలిపితే డాష్ వాయువు వెలువడుతుంది. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సహజ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి జింకు ముక్కలు కలిపితే ఏ వాయువు వెలువడుతుంది? ఆన్సర్ హైడ్రోజన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వెలువడిన వాయువు దగ్గరకు మండుతున్న అగ్గిపుల్లను ఉంచినప్పుడు టప్ అనే శబ్దం వస్తే అది డాష్ వాయువు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వెలువడిన వాయువు దగ్గరకు మండుతున్న అగ్గిపుల్లను తీసుకొస్తే అది టప్ అనే సౌండ్ వస్తే అది ఏ వాయువు? ఆన్సర్ హైడ్రోజన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ నీటిలో కరిగి డాష్ను ఏర్పరుస్తుంది. కాల్షియం ఆక్సైడ్ నీటిలో కరిగి డాష్ను ఏర్పరుస్తుంది. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. రసాయనిక చర్యలో మార్పు చెందే పదార్థాలను డాష్ అంటారు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రసాయనిక చర్యలో మార్పు చెందే పదార్థాలు. ఆన్సర్ క్రియాజనకాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రసాయనిక చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను డాష్ అంటారు. ఆన్సర్ గెస్ చేయండి. రసాయనిక చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను డాష్ అంటారు. ఆన్సర్ క్రియాజన్యాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రియాజనకాలను బాణం గుర్తుకు డాష్ వైపున రాయాలి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రియాజనకాలను బాణం గుర్తుకు ఎటువైపు రాయాలి? ఆన్సర్ ఎడమవైపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రియాజన్యాలను బాణం గుర్తుకు డాష్ వైపున రాయాలి. ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ కుడివైపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రొఫేన్ సంకేతం డాష్. ప్రొఫేన్ సంకేతం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ C3H8. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏదైనా జల పదార్థం నీటిలో కరిగినట్లయితే వాటిని డాష్ అంటారు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జల పదార్థం నీటిలో కరిగినట్లయితే వాటిని డాష్ అంటారు. ఆన్సర్ జల ద్రావణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రసాయన చర్యలో వేడి చేయడాన్ని సూచించు గుర్తు డాష్. వేడి చేయడాన్ని సూచించే గుర్తు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ డెల్టా. వేడి చేయడానికి డెల్టా గుర్తును ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. C+O2 గివ్స్ CO2+O అనేది డాష్ చర్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఉష్ణమోచక చర్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. N2+O2 గివ్స్ 2NO అనేది డాష్ చర్య. N2+O2 గివ్స్ 2NO. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఉష్ణగ్రాహక చర్య.
నెక్స్ట్ బిట్ చూద్దాం. Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ BaSO4 ప్లస్ NaCl. తుల్యం చేయగా. ఆన్సర్ Na2SO4 ప్లస్ BaCl గివ్స్ BaSO4 ప్లస్ 2NaCl. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాటి బిట్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.